దేవుని వాగ్దానం. This is not an ordinary revival. This is rising revival. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ బాగున్నారు? ఎర్లీ మార్నింగ్ దేవునితో మాట్లాడడానికి, దేవునితో ప్రార్థించడానికి, వాగ్దానం రిసీవ్ చేసుకోవడానికి దేవుడు మన పట్ల చూపిన అపారమైన కృప, గత సంవత్సరాలంతా ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ నిజంగా దేవుని కృప ఎంత బలంగా మన మీద ఆయన కుమ్మరిస్తున్నాడంటే చెప్పశక్యము కానటువంటి ఆ కృపకై మేము ఎంతో దేవుని స్తుతిస్తున్నాం. మరీ ముఖ్యంగా మీరందరూ కూడా దీవించబడాలని దేవుని చిత్తం, మీరందరూ ఆశీర్వదించబడాలని దేవుని చిత్తం, ఆత్మీయంగా బలం పొందాలని. అందుకనే ఉదయకాల వాగ్దానం కానీ, ఈవినింగ్ లైవ్ కానీ ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీరు దుఃఖముతో, భయముతో, వేదనతో, చాలాసార్లు మానసికంగా ఒంటరితనం అందరూ ఉన్నా కదా, ఎవరున్నా కొన్నిసార్లు ఒంటరితనం అనిపిస్తుంది. అది అలాంటి పోరాటం, అది యేసయ్యతో సన్నిహితంగా ఉంటేనే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. ఎగ్జామ్స్ రాసే బిడ్డలు భయపడుతున్నారా? ప్రభువు మీతో ఉన్నాడు. చక్కటి జ్ఞానాత్మనిచ్చినట్లు ప్రార్థించండి. ఈరోజు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన ఉదయకాల వాగ్దానం. మీరు అందరూ కూడా నాతో కలిసి ఈ మాట విని మనందరం రిసీవ్ చేసుకుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. నేను చదువుతున్నాను 56వ కీర్తన 9వ వచనం. నేను మొరపెట్టు దినమున నా శత్రులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. మనం మొరపెట్టే దినానట శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారట. దేవుడు అంటున్నాడు, నువ్వు మొరపెట్టు దినమున నీ శత్రువులు వెనక్కి వెళ్ళిపోతున్నారు, దేవుడు నా పక్షములో ఉన్నాడని నాకు బాగా తెలుసు. నీ శత్రువులు తెలుసుకుంటారు, నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు నీ పక్షంలో ఉన్నాడు? ఆయన. అందుకనే నువ్వు మొరపెడుతున్నావు తెలుసా? ఉదయకాలం లేచి ప్రతిదినము ఈవినింగ్ మొరపెడుతున్నావు, దేవునితో మొరపెడుతున్నావు, తప్పకుండా నీ శత్రువులు వెనుకకు మళ్ళబోతున్నారు. నీ ప్రార్థనకి ఏంటంటే దేవుడి జవాబు, దేవుడు నీ పక్షముగా ఉన్నాడని నువ్వు తెలుసుకుంటావు, అందరు తెలుసుకునే కార్యం జరగబోతుంది. అందుకనే ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీ శత్రువులను నేను వెనుకకు మళ్ళించేదను. వింటున్నావా? నీ శత్రువులందరినీ నేను వెనుకకు మళ్ళించేదను. అది ఆత్మీకంగానైనా, ఆర్థికంగానైనా, ఆరోగ్యపరమైన శత్రువైనా, కుటుంబపరమైన శత్రువైనా, ఏదైనా వెనుకకు మళ్ళించడమే కాక, దేవుడట నేను నీ పక్షంలో ఉన్నానని, నీకు నేనున్నాను అని నువ్వు తెలుసుకొని శత్రువులు తెలుసుకుంటాడు దేవుడు చేయబోతున్నాడట. అందుకని ఈరోజు వాగ్దానాన్ని బట్టి ఎంత ధైర్యం అండి. మొరపెట్టడం మానకండి. తప్పక నీకు విజయం ఉంది, తప్పక నీకు విడుదల ఉంది, తప్పక నీకు సమాధానం, తప్పక నీకు జయం ఉంది. నీ శత్రువులందరూ వెనక్కి మళ్ళబోతున్నారు, వెనుకకి వెళ్ళిపోబోతున్నారు. ప్రశాంతత ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. నీ పక్షంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. నీ శత్రువులను అందరినీ నేను వెనుకకు మళ్ళించేదను ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండి ప్రభు మనతో ఉన్నాడని ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో ప్రభు, వారి జీవితాల్లో ఉన్న ప్రతి శత్రువు వెనకకు మళ్ళాలి. రక్షణ లేని కుటుంబాల రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులు ఉన్న వారికి విడుదల, స్వస్థత, పోరాటాలు ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి విడుదల,
అప్పుల భారం నుంచి విడుదల, ఆర్థిక బంధకాల నుంచి విడుదల, కోర్టు కేసుల నుంచి విడుదల, అబద్ధపు కేసులు, మోసం నుండి విడుదల కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. అయ్యా, పిల్లల ఎగ్జామ్స్, వారి స్టడీస్లో జ్ఞానాత్మనిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి రిజల్ట్ ఇవ్వండి. జాబ్ లేని వారికి జాబ్స్ మీరు దయచేయండి. వ్యాపారపరంగా దీవించండి. ఏ రోగమైన యేసు పొందిన గాయములు ఇప్పుడే స్వస్థత కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. అంతేగాక ప్రభా, ఈరోజు ప్రతి క్షణం నీతో పాటు ఉండి బిడ్డలు నడవాలి. ఎవరిది మ్యారేజ్ నా కుటుంబానికి నువ్వు వారి పక్షంలో ఉన్నావని విధంగా ఈ సంవత్సరం అంతా నీ కృప, ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ నీ దయాకిరీటం ధరింపజేసి తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటా దేవుని బిడ్డలారా, అందరూ వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, అందరూ మంచి కామెంట్స్ పెట్టండి. ఆదివారం మరి 3 ఆరాధనలు ఉంటాయి. సండే మార్నింగ్ బెల్లంపల్లిలో ఆరాధిస్తూ ఈ వాగ్దానాలన్నీ మీ పట్ల నెరవేర్చును గాక. ప్రైజ్. విజయవాడ పట్టణస్థులకు శుభవార్త. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారికి మరి నవంబర్ 7, 8, 9, 10 4 దినాలు బసవపున్నయ్య స్టేడియం, సింగ్ నగర్, విజయవాడ అద్భుతమైనటువంటి సువార్త, ఉజ్జీవ, స్వస్థత మహాసభలు. మనతో పాటు అడుగుపెట్టేది, మనతో కలిసి ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు. బలమైనటువంటి శక్తి కలిగిన ఆరాధన, జీవితాలను మార్చే దేవుని వాక్యం. ఎంతమంది బలహీనతలో రోగులు ఉంటారు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించబోతున్నాం. అంతేకాక దేవుని బిడ్డలారా, దైవజనులకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మేము ఏ మినిస్ట్రీని డిస్టర్బ్ చేయడానికి కాదు, కానీ మనందరం కలిసి ప్రభుని ఆరాధిస్తుండగా, దేవుని దీవెనలు పొందుతుండగా, సంఘాలు ఆత్మలతో నింపబడి, కుటుంబాలు దీవించబడి, సేవలు అభివృద్ధి పొంది, అందరం కలిసి నిత్యమైనటువంటి ఆయన కృపని, అభిషేకాన్ని, మహిమను పొందబోతున్నాం. విజయవాడ పట్టణస్థులు, విజయవాడ దైవజనులకి ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మనందరినీ నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.